వాళ్ళు ఇది ఈయన గారు సెలవిచ్చారు. ఇది ఎంత గౌరవంగా ఈయన మాట్లాడతారంటే, హిందూ అంటే చాలా ప్రేమ కదా, జగన్ గారికి ప్రేమ లేదంట, ఆయనకే ఉంది ప్రేమ. ఈయన ఒకసారి ఎలక్షన్స్లో, నాకు 40 ఏళ్ల నుంచి, నాకు చిన్నప్పటి నుంచి ఈ అవగాహన ఉంది, గుర్తుంది. ఇంకా ఈయన డైరెక్ట్గా మసీదుకి వెళ్ళారు, ముస్లిం సోదరులంతా పిలిపించుకున్నారు. ఆయన క్యాబ్ పెట్టారు, ముస్లిం పెట్టి ఒక క్యాబ్ పెట్టుకొని ఆయన ఏమన్నా అంటే, ముస్లిం సోదరులారా నన్ను క్షమించండి, అనవసరంగా నేను బీజేపీతో పొట్టు పెట్టుకున్నా. బీజేపీ అంటే హిందుత్వ పార్టీ, మతతత్వ పార్టీ, చంపలేసుకుంటున్నా. ఇంకా లైఫ్లో ఎప్పుడు బీజేపీతో కలవను. రాష్ట్ర ప్రయోజనాల కోసం, మీ ముస్లిం సోదరుల ప్రయోజనం కోసం మతతత్వ పార్టీ అయిన హిందుత్వ పార్టీతో కటీఫ్ చేపించుకుంటున్నా. ఇంకెప్పుడు జీవితంలో బీజేపీతో నేను పొత్తు పెట్టుకోను, అల్లా సాక్షిగా అని మసీదులో చెప్పాడు. మసీదులోంచి బయటికి రాగానే ఢిల్లీ వెళ్ళిపోయాడు. ఇక్కడ మాటలు ఎక్కడే, మళ్ళా మోడీతో వెళ్ళాడు, ఓడిపోయాడు. మళ్ళీ మసీదుకి వచ్చాడు డైరెక్ట్ ఎలక్షన్లో. ఒకసారి పొరపాటు చేశాను, అది రాష్ట్ర ప్రయోజనం కోసం మళ్ళీ కలవాల్సి వచ్చింది, ఇక నేను కలవను. మోడీ అంటే కేడీ, కేడీ అంటే మోడీ, మోడీకి భార్య లేదు, మోడీకి బిడ్డ లేదు, నాకున్నారు అని మోడీని, అంటే ఇండియాలో వన్ ఆఫ్ ద హానెస్ట్ పొలిటీషియన్ని ఎంత ఘోరంగా తిట్టారు మీకు తెలుసు. హిందుత్వాన్ని కూడా తిట్టారు ఆయన, హిందుత్వ పార్టీ, మతతత్వ పార్టీ. మోడీ గారికి మతం ఉంది, మతం మీద అభిమానం ఉంది, తప్పులేదు. ఆయన దేశభక్తుడు, దైవభక్తుడు. అలాంటి మనిషిని నువ్వు హిందుత్వ మతతత్వాన్ని ముస్లింలు రెచ్చగొట్టి